మనలో చాలా మందికి ఎప్పుడో ఒకసారి నోట్లో పుండ్లు ఏర్పడడం అనుభవమే. వీటి వల్ల ఆహారం తీసుకోవటంలో ఇబ్బంది తలెత్తుతుంది. ద్రవాహారం తీసుకోవటం కూడా కష్టంగా అనిపిస్తుంది. నాలుక, పెదాలు లేదా నోటి పైభాగంలో లేదా చిగుళ్లలో ఈ ఎర్రటి పుళ్ళు ఏర్పడతాయి. ఇవి నొప్పిని, మంటను కలిగిస్తాయి. కాంకర్ సోర్స్ అని పిలిచే ఈ నోటి పుండ్లను కొన్ని టిప్స్ పాటించడం వల్ల తగ్గించొచ్చు. బేకింగ్ సోడాలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు బ్యాక్టీరియాతో పోరాడతాయి. వీటిలోని ఆల్కలైన్ గుణాలు నోటి పుండ్లకు కారణమైన యాసిడ్లను న్యూట్రలైజ్ చేస్తాయి. అరకప్పు గోరువెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని కలిపి పుక్కిలించాలి. రోజుకు 2 సార్లు చొప్పున వారం పాటు ఇలా చేయటం వల్ల ఫలితం ఉంటుంది. ఉల్లిపాయలోని సల్ఫర్ గుణాలు నోటి పుండ్లను మాన్పటంలో తోడ్పడతాయి. ఓ చిన్న ఉల్లిపాయ ముక్కను తీసుకుని నోట్లో పుండ్లు ఏర్పడిన చోట అదిం పట్టి ఉంచాలి. ఉల్లి రసంతో రోజుకోసారి పుక్కిలించినా ఫలితం ఉంటుంది. కొత్తిమీరలో మంటను తగ్గించే యాంటీసెప్టిక్, యాంటీఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి నోట్లో పుండ్ల వల్ల వచ్చే నొప్పిని తగ్గిస్తాయి. గుప్పెడు కొత్తిమీర ఆకులు తీసుకుని గ్లాసు వేడి నీటిలో వేయాలి. కొన్ని నిమిషాల పాటు అలా ఉడికించిన తర్వాత దాన్ని చల్లార్చాలి. రోజుకు 3 సార్లు చొప్పున పుక్కిలించి ఉమ్మితే నోటి పుండ్లు తగ్గిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.